అగ్నిని కాపాడడం కూడా అంతే ముఖ్యం. చూసే ఉంటారు అగ్ని ఎంత అణుస్వరూపం, అణుస్వరూపమే. వాస్తవానికి గురువు మీకు ఇచ్చేటటువంటి ఉపదేశం ఆ అణుస్వరూపమైన అగ్ని అంతే. ఆ అగ్ని మఠనంలో ఉత్తరారణి అధరారణి అని రెండు అరణలు ఉన్నాయండి. పైనుంచి తిరిగేదాన్ని ఉత్తరారణి, కింద కదలకుండా ఉన్నదాన్ని అధరారణి అని అంటారు. ఇందులో కదలకుండా ఉన్నవాడు గురువు, కదిలేవాడు శిష్యుడు. ఉత్తరారణి శిష్యుడు, అధరారణి గురువు. ఆయన అడరు. ఈయన ఆ శిష్యుడు గురువు యొక్క సామర్థ్యాన్ని ఎరిగి నిరంతరాయంగా మేల్కొల్పుతూ ఉంటాడు, నిరంతరాయంగా శ్వాసను గుర్తించి ఉంటాడు, నిరంతరాయంగా మనసుని కదల్చకుండా ఉంచేసి ఉంటాడు, నిరంతరాయంగా చైతన్యాన్ని నిర్మించేస్తాడు. అలా ఉండడం ద్వారా నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి గురువుని మేలుకొల్పాలి. ఆ మేలుకొల్పడం అగ్నిమోధనం. ఇప్పుడు ఆ కర్మలో అగ్ని ఉంది, మేలుకొల్పాం. లేదా అందులో అంటే అందులో లేకపోతే మేము తేలేం. ఆగి దివ్వి కర్రలు మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాయి. అందువలన సత్శిష్యుడు సద్గురు అయినటువంటి వాళ్ళు ఈ ఉత్తరారణి అధరారణికి ప్రతీక అన్నమాట. ఆ అణుస్వరూపమైనటువంటి అగ్ని ఉత్పన్నం అవడమే ఉపదేశం. నేను 1996లో ఇక్కడికి వచ్చినప్పుడు బలరామకృష్ణ గారు చెప్పారు, ఆయన ప్రతి నిమిషం నిన్ను ఎవరు మేల్కొలవరు సూచన చేస్తారు, ఆ సూచన అనువంతం దాన్ని అలాగా నీ యొక్క కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి కావాల్సినంత అగ్నిగా మార్చుకోవాల్సింది నువ్వే. దానికి అది కూడా గురువు గారు చెప్పారంటే లాభంగా అర్థమేనండి. కాబట్టి జాగ్రత్తగా మీరు అణుస్వరూపమైనటువంటి జ్ఞానాగ్నిని మేల్కొల్పడం వరకే గురువు పని. అది అజ్ఞానటువంటి సూచనతో కూడినటువంటి రహస్యం. మోదు పుల్లలు కావాలి. ఓం నమో భగవతే జ్వాలామాలినే మేషవాహనాయ సర్వకామ